20వ శతాబ్దంలో శాస్త్రీయ సంగీతంతో 7 దశాబ్దాల పాటు ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన విద్వాంసురాలు, గాయని, నటి. ఈమె భారతీయ అత్యున్నత పురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి మరియు ఆసియా నోబెల్ ప్రైజ్గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి అయిన ఎంఎస్ సుబ్బలక్ష్మి లేదా ఎంఎస్గా పేరుగాంచిన మధురై షణ్ముఖవడిపు సుబ్బలక్ష్మి. ఈమె అందరికీ సుపరిచితురాలు, మాతృమూర్తి, దయా హృదయ స్వరూపిణి అయినటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే. అటువంటి మాతృమూర్తి గురించి తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో న్యాయవాది అయిన సుబ్రహ్మణ్య అయ్యర్, వేణావాద్య విద్వాంసరాలు అయిన షణ్ముఖవడిపు అమ్మాళ్లకు 1916 సెప్టెంబర్ 16న ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు జన్మించారు. చిన్నప్పుడు ఆమెను ముద్దుగా గుంజమ్మ అని పిలిచేవారు. ఆమె తల్లినే ఆమెకు మొదటి గురువు. 10 ఏళ్ల ప్రాయం నుంచే సంగీత ప్రస్థానం ప్రారంభమైంది. అయితే ఆమెలో భక్తితత్వాన్ని బీజం వేసింది మాత్రం ఆమె తండ్రి అయ్యర్ సుబ్రహ్మణ్యం మాత్రమే. సుబ్బలక్ష్మి శుద్ధ సంప్రదాయ కుటుంబంలో జన్మించింది కనుక తన జీవితకాలం అంతా ఆమె భారతీయ సంప్రదాయాన్ని, సంస్కారాన్ని అమితంగా ప్రేమించేది. బాల్యంలో పాఠశాలలో అకారణంగా టీచర్ కొట్టడంతో చిన్నతనంలోనే బడికి వెళ్లడం మానేసిన సుబ్బలక్ష్మి తన అక్క, అన్నదమ్ములతో కలిసి సంగీత సాధన చేసి సెమ్మంగుడి శ్రీనివాస్ అయ్యర్ వద్ద సంగీతంలో శిక్షణ పొంది తన ప్రతిభకు స్పష్టమైన రూపాన్నిచ్చి తదనంతర కాలంలో జాతి గర్వించదగ్గ అంతర్జాతీయ సంగీత సామ్రాజ్యగా ఎదిగింది. 1926లో 10 సంవత్సరాల వయసులో గుడిలో పాటలు పాడడంతో తన తొలి సంగీత ప్రదర్శన మొదలైంది. నాటి నుండి సంగీత ప్రియులను తన మధుర స్వరంతో సంగీతంలో ఓలలాడిస్తూనే ఉంది. అప్పుడే తన మొట్టమొదటిసారిగా హెచ్ఎంవి కోసం ఆల్బమ్ అందించింది. సుబ్బలక్ష్మిలోని ప్రతిభను గుర్తించిన తల్లి మధురై నుంచి చెన్నైకి మకాం మార్చడంతో ఆమె జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమైంది. ఆమె 1933లో మద్రాసు సంగీత అకాడమీలో తన మొట్టమొదటి సంగీత కచేరీకి శ్రీకారం చుట్టింది. సంగీతపరంగా సుబ్బలక్ష్మి జీవితంలో ఇది ఒక మలుపు అయితే తన గురువు, మార్గదర్శి, ఆనంద వికటన్ పత్రిక సీనియర్ ఎగ్జిక్యూటివ్, స్వాతంత్ర సమరయోధుడు, జాతీయవాది అయిన త్యాగరాజన్ సదాశివంతో 1940లో ఆమె ప్రేమ వివాహం జరిగింది. సదాశివన్ తొలి భార్య కుమార్తె రాధను కూడా పెంచుకున్నారు. ఆమె వివాహంతో మరో ముఖ్యమైన మలుపు 1938వ సంవత్సరంలో సేవా సదనం సినిమా ద్వారా సుబ్బలక్ష్మి సినీ సంగీత ప్రపంచంలో అడుగుపెట్టింది. నటేశ అయ్యర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ఆమె అతడి సరసన సుమతిగా నటించింది. తన భర్త అయిన సదాశివన్ సినీ నిర్మాత కూడా కావడంతో సుబ్బలక్ష్మి సినీ సంగీత జీవితానికి ఎటువంటి అడ్డంకులు ఎదురు కాలేదు. తమిళ సినిమాలలో గాయనిగా తెరపై కూడా కనిపించి ప్రేక్షకులను అలరించింది. 1940వ సంవత్సరంలో శకుంతలై అన్న తమిళ సినిమాలో ఆమె తొలిసారి గాయకా నటిగా తెరపై కనిపించింది. 1945వ సంవత్సరంలో నిర్మించబడిన మీరా చిత్రం హిందీలో కూడా పునర్నిర్మించబడి విజయవంతం కావడంతో సుబ్బలక్ష్మి పేరు భారతదేశమంతటికీ సుపరిచితమైంది. మీరా సినిమాలోని ఆమె నటనకు, గాన మాధుర్యానికి జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు లభించాయి. అదే ఆమె ఆఖరి సినిమా. భక్తి గాయనిగా సుబ్బలక్ష్మి పేరు ప్రఖ్యాతులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంలో తన భర్త అయిన సదాశివన్ కృషి ఎంతో ఉంది. సుబ్బలక్ష్మి పాడుతూ మల్లెపూలు చేతిలో తంబూరా పట్టుకొని సంగీత కచేరీ ప్రారంభించగానే శ్రోతలు ఆమె గానలహరిలో మునిగిపోయేవారు. కర్ణాటక సంగీతంలో, ముఖ్యంగా ఆధ్యాత్మిక గానంలో ఆమె శైలి విశిష్టమైనది. గానం ధ్యానంలా సాగేది. 10కి పైగా భాషల్లో ఎన్నో కృతులను, కీర్తనలు, శాస్త్రీయ, లలిత గీతాలను, భజనలను, జానపద గేయాలను, మరాఠీలో అంబగాలు, దేశభక్తి గేయాలు కూడా పాడారు. ఏ భాషలో పాడినా అదే తన మాతృభాష అన్నట్లుగా స్పష్టమైన భాషా నుడికారంతో భావయుక్తంగా ఆలపించడం సుబ్బలక్ష్మి ప్రత్యేకత. వృత్తి, లయ, ఆలాపనతో పాటు భావాన్ని, భక్తిని సమపాళ్లలో వ్యక్తీకరించడంతో పాటు పామరులను సైతం శాస్త్రీయ సంగీతంతో మెప్పించడం ఆమెకు మాత్రమే సాధ్యం. ముఖ్యంగా సంక్లిష్ట సమాసాలతో కూడిన సంస్కృత భాషలోని భావం దెబ్బతినకుండా అలవోకగా ఆలపించడం ఆమె సాధన ద్వారా సాధించుకున్న గొప్ప వరం. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి వంటి సంగీత దిగ్గజాలు రూపొందించిన గీతాలకు సుబ్బలక్ష్మి తన గాత్రం ద్వారా ప్రాణం పోశారు అని చెప్పవచ్చు. మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైన వైష్ణవ జనతో, జేపీర్ పరాయి జనరే వంటి గీతాలకు ప్రాణం పోసిన వ్యక్తి ఆమె. భజన పాడుతూ అందులోనే ఆమె పరవశరాలవుతారు. ప్రార్థనా సమయంలో ఎవరైనా అలా లీనమవ్వాల్సిందే. ఓ భజనను మొక్కుబడిగా పాడటం వేరు,
అలా పాడుతూ పూర్తిగా దైవ చింతనలో లీనమవడం వేరు అని మహాత్మా గాంధీ ఆమెను ప్రశంసించారు. ఐక్యరాజ్య సమితిలో పాడిన గాయనిగా చరిత్ర సృష్టించారు సుబ్బలక్ష్మి. ఆ సందర్భంలో న్యూయార్క్ టైమ్స్ పత్రిక సుబ్బలక్ష్మిని ప్రశంసిస్తూ తన సంగీతంతో సందేశాన్ని వినిపించగల సమర్థురాలిగా కొన్నాయి. రాయల్ ఆల్బర్ట్ హాల్ లండన్లో ప్రదర్శన ఇచ్చినప్పుడు ఇంగ్లాండ్ రాణిని కూడా తన్మయురాలిని చేసి ఆమె ప్రశంసలను కూడా పొందింది ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఆమె స్వర సంకలనం స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల ఎందుకు చేరింది అనటానికి తార్కాణ్యాలు ఎన్నో ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాత సేవ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారికి శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, బ్రహ్మ కడిగిన పాదము, వాతాపి గణపతిం భజే, భజగోవిందం మూఢమతే అనే తెలుగు సంకీర్తనలను కూడా కీర్తించి ఆ అన్నమాచార్యుల వారి సంతతిగా అతను పేరుగాంచినది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆధ్యాత్మిక సంగీతంలో తన పటిమతో పాటు అలానే చలనచిత్ర రంగంలో 1938లో సేవా సదనం, 1941లో సావిత్రి, 1945లో మీరా, 1947లో మీరాబాయి వంటి చలనచిత్రాలలో నటించి తన ప్రతిభా పాటవాలను నిరూపించుకున్నారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. తన జీవితకాలంలో సంగీత ప్రపంచంలో బహుశా ఎవరూ సాధించలేని ఛేదించని రివార్డులు ఆమె అందుకుంది. ఆమె ఎక్కని శిఖరం లేదు, పొందని బహుమానం లేదు. అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు ఎన్నో సుబ్బలక్ష్మి గాత్రానికి దాసోహం అంటూ ఆమె ముందు వాలాయి. 1954వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆమెకు పద్మభూషణ్ పురస్కారాన్ని అందించగా 1965లో మొట్టమొదటిసారిగా అందుకున్న స్త్రీ గాయకురాలుగా ద మ్యూజిక్ అకాడమీ చెన్నై వారు అందించిన సంగీత కళానిధి. 1971వ సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ వారు డాక్టరేట్ను, 1974లో ఢిల్లీ యూనివర్సిటీ వారు అందించిన డాక్టరేటు, 1974 ఫిలిప్పీన్స్ ప్రభుత్వం అందించిన రామన్ మెగ్సెసే పురస్కారం, 1975లో భారత ప్రభుత్వం అందించిన పద్మవిభూషణ్ పురస్కారం, 1980 బెనారస్ యూనివర్సిటీ ఉత్తరప్రదేశ్ వారు అందించిన డాక్టరేట్, 1987లో యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ తమిళనాడు వారు అందించిన డాక్టరేట్, 1988 మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారు అందించిన కాళిదాస్ సమ్మాన్ పురస్కారం, 1990 భారత జాతీయ కాంగ్రెస్ ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత అవార్డు పురస్కారం, 1998లో సంగీత విభాగం కింద మొట్టమొదటిసారిగా అత్యున్నత పురస్కారం అందుకొని చరిత్ర సృష్టించిన వ్యక్తి, స్త్రీ మరియు గాయకురాలు అయినటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో సగౌరవంగా గౌరవించింది అని చెప్పవచ్చు. అలానే 2004వ సంవత్సరంలో ఢిల్లీ ప్రభుత్వం అందించిన జీవిత సాఫల్య పురస్కారం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కింద ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి తన పురస్కారం కింద వచ్చిన 11 లక్షల రూపాయల నగదును స్వర్గీయ కంచి ఆచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్మృతి కట్టడానికి విరాళంగా ఇచ్చి తన యొక్క ఆత్మగౌరవాన్ని, అభిమానాన్ని చాటుకున్నారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఇంటింటా పవిత్ర సుమసుగంధాలను వెదజల్లినటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవిత చరిత్రను 2004వ సంవత్సరంలో ఇంగ్లీషులో సంకలనం పరిచిన టీజేఎస్ జార్జి తన భావైకృత సంస్కారాన్ని తెలియజేశారు అని చెప్పవచ్చు. ఇంటింటా పవిత్ర సుమసుగంధాలను వెదజల్లిన సుప్రభాత గీతమై ప్రతి ఇంట ఆధ్యాత్మిక భావనలను విరజిమ్మిన విష్ణు సహస్రనామ నిత్య స్తోత్రమై ఈ ధరణీతలాన్ని కొన్ని దశాబ్దాల పాటు పలికింపచేసిన కర్ణాటక శాస్త్రీయ సంగీత స్వరధార 2004 డిసెంబర్ 11న శాశ్వతంగా మూగబోయింది. కానీ ఆమె గొంతు మాత్రం విశ్వం ఉన్నంతకాలం ప్రపంచం అంతా మారుమ్రోగుతూనే ఉంటుంది.